యాక్చువల్‌గా కిడ్నీకి సంబంధించిన వ్యాధి తెలియకపోవడం అంటే ఏం లేదండి. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని మనకు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, మనకు కిడ్నీకి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉన్నాయండి. పర్టిక్యులర్‌గా కిడ్నీలో ఏమన్నా ఒక పక్కలో నొప్పొచ్చినా, లేకపోతే ఏదన్నా ఫీవర్ లాగొచ్చినా, మూత్రంలో ఏమన్నా ఇబ్బందొచ్చినా, లేకపోతే బీపీ లాంటిది పెరిగినా, ఫ్యామిలీ హిస్టరీలో గాని కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా, ఇట్లాంటి వాటి వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, కిడ్నీలో ప్రాబ్లమ్ ఉంది అని. అండ్ పర్టిక్యులర్‌గా షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ఇష్యూస్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. సో, ఎవరికన్నా గానీ హిస్టరీలో ఇవన్నీ ఉండి, దానికి తోడు ఇట్లా కిడ్నీలో ఈ పక్కలో నొప్పి గానీ, మూత్రంలో ఇబ్బంది గానీ, బ్లీడింగ్ గానీ వస్తే మటుకు మోస్ట్‌లీ మనకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని మనం సస్పెక్ట్ చేయాలి డెఫినెట్‌గా. కాదండి. యాక్చువల్‌గా మూత్రపిండాల వ్యాధులన్నిటికీ డయాలిసిస్ అవసరం లేదు. నేను చెప్పినట్టు యాక్చువల్‌గా ఏంటంటే, ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా మైల్డ్ ఉంటాయండి. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. సో, మైల్డ్ కిడ్నీ ఫెయిల్యూర్‌లో మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, పర్టికులర్‌గా మనము కొన్ని రెడ్ మీట్ లాంటివి గానీ, లేకపోతే ఈ సాల్ట్ తగ్గించడము, తర్వాత రకరకాల ఫ్రూట్స్ అన్నీ అవాయిడ్ చేయడము, తర్వాత పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ వాడకుండా ఉండడము, తర్వాత వాటర్ కంటెంట్ నార్మల్‌గా తీసుకోవచ్చండి మైల్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు. సో, ఇట్లా కాకుండా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ అని. అవి వాడితే మనకేంటంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా మనం అంతటితోనే కూడా స్టాప్ చేయడానికి వీలవుతుంది మైల్డ్ కిడ్నీ ఫెయిల్యూర్. అదే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మటుకు మనం ఎన్ని మందులు ఇచ్చినా కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అందరికీ డయాలిసిస్ అవసరం అయితే లేదు. కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ వ్యాధులు వస్తాయండి. కానీ అందరి పేషెంట్స్‌లో రావండి. ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీలో స్టోన్స్ 2 పక్కల వచ్చి నెగ్లెక్ట్ చేసి కంప్లీట్‌గా 2 కిడ్నీస్ బ్లాక్ అయ్యి డ్యామేజ్ అయితే తప్పితే జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ అనేది యూజువల్‌గా రాదండి. ఎక్కడో ఒక 10% కేసెస్‌లో నెగ్లెక్ట్ అయ్యి పెయిన్ లేక వాళ్ళకి తెలియక గాని ఉంటే తప్పితే జనరల్‌గా కిడ్నీ ప్రాబ్లమ్ అనేది ఎర్లీగా తెలిసిపోతుంది. సో, కిడ్నీ స్టోన్స్ గాని రాంగానే ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ నుంచి మనం బయటపడొచ్చు. యాక్చువల్‌గా అందరికీ తెలియదండి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది అని. ఎందుకంటే మీకు ఇందాక తెలిసినట్టు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఒక కండిషన్ ఉంది. దానిలో అసలు మనకు కిడ్నీ ప్రాబ్లమ్ ఉందనే తెలియదండి. దానిలో ఏంటంటే లాస్ట్ స్టేజ్‌లో మనకి కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని తెలుస్తుంది. ఎట్లా అంటే మనకు కాళ్ళ వాపు రావడం, ఒళ్ళు వాపు రావడం, ఆయాసం ఉండడం, ఇవన్నిటి వల్ల మనకు బయటపడుతుంది. వాంతులు రావడం. కానీ యాక్చువల్‌గా ఇదేంటంటే ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే ఇంట్లో ఫ్యామిలీలో బెటర్ ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ క్రియాటినిన్, యూరియా, కిడ్నీ స్కానింగ్ అని ఉంటాయండి. ఇవి చేసుకుంటే మనకు బయటపడుతుంది తప్పించి లక్షణాల వల్ల మనం పోతే చాలా డిలే అయిపోయి లాస్ట్ స్టేజ్‌లో మనకు తెలిసే రిస్క్ ఉంటుంది. కాబట్టి మీరు స్క్రీనింగ్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ అండి దీనిలో. లేదండి, యాక్చువల్‌గా ఏంటంటే కిడ్నీ టెస్ట్ చాలా సింపుల్ అండి. ఒక బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తే చాలండి. ఆ బ్లడ్ టెస్ట్‌లో యూరియా, క్రియాటిన్ అని ఉంటుంది. యూరిన్‌లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దానిలో మనకు కిడ్నీలో ఏమేమి జరుగుతున్నాయో అన్ని డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయండి. మాక్సిమం ఇంకొక అల్ట్రాసౌండ్ అని ఉంటుంది, కిడ్నీ స్కానింగ్. అవి చేస్తే మనకు కిడ్నీ గురించి అన్ని తెలుస్తాయి. ప్లస్ కాస్ట్లీ కూడా కాదు. మీకు ఎక్కడైనా ఏ సెంటర్లో అయినా దొరుకుతాయి. విలేజెస్లో కూడా ఈ సింపుల్ టెస్టులు తెలుస్తాయండి. వీటిలో కానీ మనకి ఏదైనా ఫర్దర్గా తెలిస్తే అప్పుడు ఫర్దర్గా మేము టెస్టులు చేయడం జరుగుతుంది. కానీ ఏ టెస్ట్ అయినా కూడా అంత కాస్ట్లీ అయితే ఉండవండి. ఇట్లా అన్నట్టు అధిక రిస్క్ ఉన్న అందరు వ్యక్తుల్లో కిడ్నీ ప్రాబ్లం రాదండి. కానీ ఏంటంటే కొన్ని కండిషన్స్లో పర్టికులర్గా ఏంటంటే నేను చెప్పినట్టు లాంగ్ టర్మ్ షుగర్ ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అండ్ కొన్ని డిసీజెస్ ఉన్నాయండి. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, ఎస్ఎల్ఈ అని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని. అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కిడ్నీస్ మీద. అది కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే జనరల్గా కిడ్నీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రాదండి. సో మనం ఏ కండిషన్ ఉన్నా కూడా కంట్రోల్ చేయగలిగితే స్ట్రిక్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్లకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ అన్నిటికీ డయాలసిస్ అవసరం లేదండి. పర్టికులర్గా ఎర్లీ ఫేస్లో, మోడరేట్ ఫేస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో మనం మెడిసిన్స్తోనే మేనేజ్ చేయొచ్చండి. ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్తో క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిజీజ్ ఎక్కడైతే కంప్లీట్గా 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి 100%, అలాంటి కేసెస్లో మటుకే డయాలసిస్ అవసరము. అది కూడా ఏంటంటే వారానికి 3 సార్లు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదండి, యాక్చువల్గా తరచుగా మూత్ర విసర్జన చేసినప్పుడు చాలా కారణాలు ఉంటాయండి. మూత్రపిండాలు బాగున్నాయని కాదు, యాక్చువల్గా ప్రాబ్లం ఉందని అర్థము. ఎందుకంటే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనే కండిషన్లో మూత్రం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే దానిలో యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ పోయి కిడ్నీల్లో యూరిన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అలానే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల కూడా రావచ్చు యూరిన్ ఎక్కువగా. కొద్దిమందికి బ్లాడర్లో ట్యూమర్ వల్ల కూడా యూరిన్ ఎక్కువ సార్లు రావడం జరుగుతుంది. సో ఈ రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి, ప్లస్ షుగర్ పేషెంట్స్లో షుగర్ ఎక్కువైనా కూడా యూరిన్ ఎక్కువ వస్తుంది. ఓల్డ్ ఏజ్ వల్ల కూడా యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం జరుగుతుంది. సో మనం యూరిన్ ఎక్కువ వచ్చినంత మాత్రాన కిడ్నీలు బాగున్నాయని మటుకు ఎప్పుడు కూడా మనం నమ్మకూడదండి అట్లా. యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదండి. కిడ్నీ వ్యాధులు అన్నీ కూడా నయం చేయొచ్చు.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎర్లీ ఫేస్లో కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ మనం తెలుసుకోగలిగితే, పర్టికులర్గా స్టోన్ కానీ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ఇవన్నిటికి కూడా ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఉండి రివర్సిబుల్ అనమాట. మళ్ళీ కిడ్నీస్ అనేవి నార్మల్ స్టేట్కి వచ్చేస్తాయి. ఒక్క క్రానిక్ కిడ్నీ డిజీజ్లో అది కూడా ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ ఒక్కటి మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి దానికి ఆల్టర్నేట్గా మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉంది. అది కానీ మనం పెట్టగలిగితే నార్మల్ ఎవరైనా కూడా, ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ స్టేట్లోకి వచ్చేస్తారు. మనలాగే అన్ని పనులు కూడా చేయడానికి వీలవుతుంది. లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఒక సైడ్ కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు రెండో కిడ్నీ బాగానే పనిచేస్తుంటుంది కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రాదండి. సో ఒక సైడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇమ్మీడియట్గా కానీ మనం ట్రీట్మెంట్ కానీ తీసుకోగలిగితే అది కూడా సబ్సైడ్ అయిపోతుంది. రెండు కిడ్నీలు కూడా బాగానే పనిచేస్తాయి. ఓన్లీ టెంపరీగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ కిడ్నీలో ఫంక్షన్ తగ్గినా కూడా మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఎందుకంటే బాడీకి రిజర్వ్ సెల్స్ ఉంటాయి అనమాట. సో అందువల్ల నార్మల్ స్టేట్కి వచ్చేస్తుందండి. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రాదు. జనరల్గా ఏంటంటే అండి, ఈ ఎడిమా అంటే వాపు అనమాట. మనకు కాళ్ళల్లో కానీ మొహంలో కానీ వాపులు వస్తూ ఉంటాయి. దీనికి కిడ్నీ ఫెయిల్యూర్ ఒక్కటే కారణం కాదు. కాకపోతే వన్ ఆఫ్ ది కారణం వచ్చి ఇది మన కిడ్నీ ఫెయిల్యూర్. కానీ మిగతా కండిషన్స్లో కూడా వాపులు రావచ్చు అండి. పర్టికులర్గా హైపోథైరాయిడిజం అంటాం, అంటే థైరాయిడ్ లెవెల్స్ తగ్గినప్పుడు రావచ్చు. అట్లనే అనీమియా, సింపుల్, అందరు ఆడవాళ్ళలో ఎక్కువగా రక్తహీనత ఉంటుంది, దానివల్ల ఈ ఎడిమా అనేది వస్తుంది. తర్వాత మీకు కొన్ని కండిషన్స్లో పర్టికులర్గా లివర్ ఫెయిల్యూర్లో వాటిలో ఎడిమా రావచ్చు. సో రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని మనం అదొక్కటే కారణం అనేది మనం ధృవీకరించలేమండి. అందరిలో ఉండదండి. యాక్చువల్గా మళ్ళీ ఇందాక చెప్పినట్టు కిడ్నీ ఫెయిల్యూర్ రకరకాల స్టేజెస్ ఉన్నాయండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. సో మైల్డ్ అండ్ మోడరేట్ కేసెస్లో మీకు వాప్ అనేది అసలు ఉండదు. ఆ తర్వాత ఎప్పుడైతే సివియర్ స్టేజ్కి వెళ్తారో అప్పుడు మన కిడ్నీస్ అనేవి ఎక్స్క్రీషన్ తగ్గిపోతాయి కాబట్టి వాటర్ అంతా మిగిలిపోయి దానివల్ల కిడ్నీ వాపు, వాళ్ళ మొహం వాపు, కాళ్ళ వాపు, కడుపు వాపు అనేది రావడం జరుగుతుందండి. యాక్చువల్గా కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళు, పర్టికులర్గా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఎక్కువ నీళ్లు తీసుకోకూడదండి. పర్టికులర్గా వాళ్ళకి ఓన్లీ 750 ml to 1 లీటర్ లోపలే తీసుకోమంటాం. ఎందుకంటే వాళ్ళకి యూరిన్ క్వాంటిటీ ఎక్కువ వచ్చినా కానీ యాక్చువల్గా ఒరిజినల్ బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉండిపోతాయండి. సో అందువల్ల వాటర్ కంటెంట్ అనేది తగ్గించాలి, లేదంటే లంగ్స్లో నీరు చేరి వాళ్ళకి ఊపిరాడక లైఫ్ రిస్క్ ఉంటుందండి. అందుకని వాటర్ కంటెంట్ తగ్గించాలి. కానీ నార్మల్ వ్యక్తులు ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం లేదో, లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాళ్ళు మటుకు డైలీ 3 నుంచి 4 లీటర్లు తప్పకుండా వాటర్ తాగాలి. అది కూడా గంటకి 1 గ్లాస్ తీసుకోవాలి.